మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో ఈరోజు నల్గొండ హెడ్ క్వార్టర్లో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం, అదేవిధంగా దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఒక తెలంగాణ ఆడబిడ్డని తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా పాల్గొన్నటువంటి ఆడబిడ్డని మరి ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. కల్వకుంట్ల కవిత చేసిన తప్పేందో ఒకసారి ఆలోచన చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, కేంద్రంలో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ అమిత్ షా ఒక క్రిమినల్ చేతిలో ఈ తెలంగాణ మరి అదే విధంగా భారతదేశం బందీ అయి కొట్టుకుని బిట్టులు ఆడుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ ఒక దేశ ప్రధానిగా, ఒక అమిత్ షా ఒక హోమ్ మినిస్టర్గా, ఇద్దరు ఒక క్రిమినల్స్. వీళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులను ఏదో రకంగా లొంగ తీసుకొని ఈడీలు బోడీలతోటి బెదిరింపులు చేసి అన్ని రాష్ట్రాలను ఏదో రకంగా హస్తగతం చేసుకునే ప్రయత్నం చేస్తా. ఒక శ్రీలంక దేశ ప్రధాని అయినటువంటి, దేశ అధ్యక్షుడైనటువంటి వ్యక్తి ఒక భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పితేనే 5-6 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుని ఆదానికి అప్పచెప్పినామని ఒక శ్రీలంక అధ్యక్షుడే చెప్పిందంటే మరి నరేంద్ర మోడీ చేసినటువంటి మీడియేషన్ తప్పు కాదా? 5-6 వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కాంట్రాక్టుని ఆదానికి ఇప్పించుకున్నటువంటి నరేంద్ర మోడీని అరెస్ట్ చేయొద్దా? మరి ఒక కవిత చేసినటువంటి ఎంటిక మందము తప్పు లేనటువంటి దాన్ని మరి ఈరోజు 5-6 వేల కోట్ల రూపాయల మధ్యవర్తిత్వాన్ని వహించినటువంటి నరేంద్ర మోడీని కూడా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అక్రమ అరెస్టు ఏనాటికైనా బీజేపీకి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి ఏదో ఒక రోజు చుట్టుకోక తప్పదు. ఈ తెలంగాణ ఆడబిడ్డల పాపము ఉత్తకపోదు. ఈ తెలంగాణ ఆడబిడ్డ కంట్లో కన్నీళ్ళు భారతీయ జనతా పార్టీ కూడా ఏదో ఒక రోజు విషాదం కాబోతుంది. వెంటనే ఒక తెలంగాణ ఆడబిడ్డ, తెలంగాణ రాష్ట్రం కోసం, ఏర్పాటు కోసం ప్రయత్నం చేసినటువంటి ఆడబిడ్డని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి మీరు వెంటనే నిర్దోషిగా విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఇట్లాంటి చర్యలు పాటుపడితే ఖబర్దార్ నల్గొండ జిల్లా ప్రజలు కానీ, అదేవిధంగా ఈ తెలంగాణ ప్రజలు కానీ, ఈ భారతదేశ ప్రజలు కానీ ఏదో ఒక రోజు నరేంద్ర మోడీకి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. మరి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలు కలిసి కేసీఆర్ గారిని ఇబ్బందులు పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ జెండాని ఇబ్బంది పెట్టాలి, రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని ఈ తెలంగాణ ప్రజలు గ్రహించి 2 జాతీయ పార్టీలను ఏ విధంగా దెబ్బతీయాలనో ఆలోచన చేసి 2 జాతీయ పార్టీలు కలిసి టిఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి క్రమాన్ని రేపు ఎన్నికల్లో బుద్ధి చెప్పబోతున్నారని కూడా తెలియజేసుకుంటూ, రేపటి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జెండా కారు గుర్తు గెలిచి ఆ 2 పార్టీలకు ఏ విధమైనటువంటి బుద్ధి చెప్పబోతుందో మరి రేపు ఎన్నికల్లో నిరూపించబోతుందని కూడా తెలియజేస్తూ, వెంటనే అక్రమ అరెస్ట్ అయినటువంటి కవితను విడుదల చేయాలని నల్గొండ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం.
మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.